కోరుతాం. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమావేశానికి పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల పరిధిల నుంచి వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా పార్టీ పట్ల అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఈ యొక్క నామినేషన్కు మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మనం మరికొద్ది సేపట్లో ఈ యొక్క నామినేషన్ సమయం ఆసన్నమవుతుంది కాబట్టి వెంటనే బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది. దానికంటే ముందుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, గత అనేక సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి పెద్దలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు వేదిక పైన ఉన్నారు. ఇంకా మన కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, వారితో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు వారు కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్నారు. కాబట్టి దానికంటే ముందు మనం ఈ యొక్క సమావేశాన్ని ప్రారంభించుకొని ఈ యొక్క సమావేశంలో ఇంకా కొంతమంది పెద్దలు కూడా ఈరోజు జాయిన్ అవుతూ ఉన్నారు పార్టీలో. ఈ సమావేశం ముగిసిన వెంటనే మనం మన యొక్క ర్యాలీని ప్రారంభించుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ర్యాలీని, అదేవిధంగా అక్కడికి వెళ్ళేటువంటి సందర్భంలో వెహికల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మన డ్రైవర్స్కు సూచనలు ఇస్తూ ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారం పోయేటువంటి విధంగా మనందరం కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మనం పోలీసుల వాళ్ళ సహకారం లేకుండానే క్రమంపైనటువంటి పద్ధతిలో మన యొక్క ర్యాలీలను గతంలో అనేక సార్లు నిర్వహించాం. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మల్లారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రస్తుతం అర్బన్ జిల్లా కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. దయచేసి ఈ యొక్క ముందులో కొంతమందికి మహిళలకు ఇంకా కొన్ని సీట్లను కేటాయించి దయచేసి ఇటువైపు మారాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా కొంతమంది మహిళలందరూ కూడా వస్తున్నారు. ఒక 3-4 రోజు ఇంకా కూడా వదిలేసి దయచేసి అటు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి ముందటున్నటువంటి ఒక 10-12 వరుసల చైర్స్ ఏవైతున్నాయో అవి మహిళల కోసం వదిలేయాలా. ఎన్నుకున్న వాళ్ళందరూ ఆ 12 వరుసలు వదిలేసి వెనక కూర్చోండి. మహిళల కోసం మిగతా మహిళలు ఏదైతే వరుసలో కూర్చున్నారో ఆ వరుస నుంచి ఒక 10-12 వరుసలు వదిలేసి వెనక కూర్చోండి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ వేదిక దగ్గర రావాలి, తొందరగా ముగించుకొని రావాలి. ఎవరు కూడా అక్కడ ఉండడానికి లేదు, అందరు ఇక్కడ వచ్చేసేయండి. దయచేసి బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా త్వరగా ఇక్కడ వచ్చి వేదిక దగ్గర వచ్చి వాళ్ళ యొక్క సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికి కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి నామినేషన్ సందర్భంగా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ గత అనేక సంవత్సరాలుగా ఏదైతే మనము పోరాటం చేస్తూ ఉన్నామో, మరి ఇప్పటి వరకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంద్రసేన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, మరి ఇది మధ్యన పొత్తులో తెలుగుదేశంకి వెళ్ళిపోయిన సంగతి 98లో పొత్తు, 99, 2004లో పొత్తు, 2009, మళ్ళీ 2014లో పొత్తు. ఈ రకంగా కేవలం
అది 3 ఇది 3 సార్లు, మొత్తం 6 సార్లు మాత్రమే పార్లమెంటుకు నిలబడి మనకు ఓటు వేసే బీజేపీ మీద ఓటు వేసేటటువంటి గుర్తు మీద ఓటు వేసే అవకాశం దొరికింది. ఈసారి మొదటిసారిగా మరి గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కావచ్చు, ఇవాళ దేశ అభివృద్ధి, దేశ భద్రత కావచ్చు, ఈ 10 సంవత్సరాల నిష్కలంకమైనటువంటి ప్రభుత్వం, ఎలాంటి మచ్చలేనటువంటి కుంభకోణాలకు అవకాశం ఇవ్వనటువంటి ఈ యొక్క ప్రభుత్వం పనితీరు ఇవాళ దేశ ప్రజలందరూ, మల్కాజ్గిరి ప్రజలు కూడా ఒక మినీ భారతదేశంగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ప్రజలు, ఓటర్లు అందరూ కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి, ఈటల రాజేందర్ గారిని గెలిపించాలి, నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, నరేంద్ర మోడీ గారు మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి భావంతో ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు. కానీ మన యొక్క ప్రయత్నం ఈ 25 రోజుల పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కదిలించవలసినటువంటి అవసరం ఉంది. అసలే ఎండాకాలం ఉంది, మే వరకు ఇంకా ఎండలు విపరీతంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. పోలింగు ఎక్కువ సంఖ్యలో కావడానికి మనంతా అర్బన్ ప్రాంతము, అదేవిధంగా మరి అపార్ట్మెంట్స్, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీసు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి అభ్యర్థి పోతే మనం పోతే ఎక్కువ సంఖ్యలో వస్తున్నప్పటికీ పోలింగ్ బూత్ వరకు వస్తారా రారా అనే ఒక సందేహం మనకు ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్ నాడు, పోలింగ్ రోజు నాడు మరి పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్ళేటటువంటి బాధ్యత మనం అందరం కూడా చేపట్టాలా. ఎక్కడి వాళ్ళం అక్కడ ఎక్కువ సంఖ్యలో పోలింగ్ అయితే, ఎక్కువ శాతం పోలింగ్ అయితే అది మనకు ఎక్కువ లాభం. ఎందుకంటే మన ఓటర్సు, మన భావజాలం ఉన్నటువంటి ఓటర్సు, బీజేపీకి ఓటేయాలనుకున్నటువంటి యువకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇంకా అనేక రకాల సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలు ఇవాళ మరి ఈ యొక్క ఓటింగ్ శాతంలో ఎక్కువ పాల్గొనడానికి మనం అందరం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్లో మరి భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగరవేసే అవకాశం మొదటిసారిగా వస్తున్న సందర్భంగా మనం అందరం కూడా కలిసి కట్టుగా మన సొంతం ఎవరికి వాళ్ళము నేనే నిలబడుతున్నా అనేటువంటి భావంతో మరి ఈ యొక్క ఎన్నికలో పోటీ పనిచేయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ అటు ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్ కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కోకట్పల్లి ఈ విధంగా ఎంతో వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతం. అనేక రకాలైనటువంటి ఓటర్లు ఉన్నారు. దక్షిణ భారతదేశం వాళ్ళు ఉన్నారు, ఉత్తర భారతదేశం వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర ఉన్నారు, రాయలసీమ ఉన్నారు, తెలంగాణ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, అన్ని భాషల ప్రజలు ఉన్నారు, అన్ని ప్రాంతాల మనందరూ కూడా తెలుసు. గత అనేక సంవత్సరాలుగా మరి ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఈ రకంగా అన్ని రకాలుగా మరి అభ్యర్థి విషయంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరి మంచి అవకాశం ఉంది. ప్రత్యర్థి యొక్క అభ్యర్థులు దొరకని పరిస్థితిలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి మనకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే మనకు సంబంధించినటువంటి ఉందో మన మల్కాజ్గిరి మన యొక్క అభ్యర్థిని గెలిపించుకొని భవిష్యత్తులో మల్కాజ్గిరి నియోజకవర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఇప్పటి కూడా వాటర్ వారం రోజులకు 10 రోజులకు వచ్చేటటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ట్రాఫిక్ సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే మెట్రో రైలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అటు గండిమైసం వరకు, ఇటు మేడ్చల్ వరకు, అదేవిధంగా తూముకుంట, ఇవి అన్ని రూట్లలో కూడా మెట్రో విస్తరించవలసిన అవసరం ఉంది. ఎంఎంటీఎస్ ఇటీవలనే మన ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా డబ్బులు ఇవ్వకున్నా రైల్వే శాఖనే మరి వాటా కంటే మించి డబ్బులు ఇచ్చి ఇవాళ మనకు ఇటు గట్కేశ్వరు, ఇటు మేడ్చల్, అదేవిధంగా మరి మౌలాలి సుచిత్ర మీదుగా మౌలాలి సనత్ నగర్ లైను ఇవన్నీ కూడా ప్రజలకు చాలా సులభమైనటువంటి పద్ధతిలో ప్రయాణించేందుకు చౌకగా ప్రయాణించడానికి ఈ యొక్క సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మెట్రో కూడా వచ్చినట్టయితే మన ప్రాంతాలన్నీ కూడా మరి ఇతోధికంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రక్షణ శాఖ కూడా మనకి ఏదైతే ఫ్లైఓవర్ల కోసం బోయిన్పల్లి నుంచి సుచిత్ర మీదుగా కొంపల్లి వరకు, అదేవిధంగా తూముకుంట మన ప్యారడైజ్ నుంచి తూముకుంట వరకు కూడా ఈ యొక్క రక్షణ శాఖ భూములు కూడా ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం కనుక దానికి మరి భూమికి భూమో లేకపోతే దానికి ఏదైతే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేసిన పక్షంలో మరి వెంటనే భూమి స్వాధీనం చేస్తే ఆ యొక్క ఫ్లైఓవర్లు కూడా నిర్మాణమై మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో తప్పకుండా మన యొక్క అభ్యర్థి గెలిచినట్టయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో
ఇతోధికమైనటువంటి నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి, మన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని మరింత విస్తరించడానికి మరి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ఇప్పటికే చాలామంది వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులై మోడీ గారి నాయకత్వం కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఈటల రాజేందర్ గారి యొక్క అభ్యర్థిత్వం కావచ్చు, ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క నిరంతర శ్రమ, త్యాగము, పట్టుదల కావచ్చు, మరి ఇవాళ అనేక మంది నాయకులు వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్న వాళ్ళందరూ కూడా స్వాగతం. అందరము కూడా కలిసి వెలిసి మరి పనిచేసి అభ్యర్థిని గెలిపించి మరి 370 ఏదైతే పార్లమెంట్ సభ్యులు నరేంద్ర మోడీ గారు చెప్పినరో అందులో తప్పకుండా మన మల్కాజ్గిరి ఉంటుందని ఆ విశ్వాసంతో మనం అందరం కూడా పనిచేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. దయచేసి మన చీఫ్ గెస్ట్ సెంట్రల్ మినిస్టర్ పూరి గారు కూడా వచ్చేసి ఉన్నారు కాబట్టి దయచేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, కంప్లీట్ చేయని వాళ్ళు కూడా వెంటనే వచ్చి సభా ప్రాంగణంగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన మల్కారి పార్లమెంట్ ప్రభారి శ్రీ గోలి మసూన్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రాష్ట్ర మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ సుధా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. విక్రమ్ రెడ్డి గారు. దయచేసి టిఫిన్స్కి సంబంధించినటువంటిది ఇంకొక 5 మినిట్స్లో దాన్ని క్లోజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. కేంద్ర మంత్రి వచ్చిండ్రు. దయచేసి ఈ రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమావేశ స్థలానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. టిఫిన్ సంబంధించినటువంటి విషయాన్ని గమనించాలి. దయచేసి కంప్లీట్ అయిన వాళ్ళందరినీ పంపించండి. ఇంకొక 5 మినిట్స్లో ఆ యొక్క సెంటర్ని కూడా ఆపండి. మళ్ళీ తర్వాత సమావేశం అయిన తర్వాత భోజనం కావాలంటే మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం. దయచేసి బంద్ చేసేయమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ముందు వేదిక మీదకి పిలవడం జరిగింది. ఎవరైనా ఆలస్యంగా వస్తే దయచేసి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన రంగారెడ్డి జిల్లా అర్బన్ సామ రంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ పేరు పేరే నమస్కారం. ఈరోజు నామినేషను కార్యక్రమానికి ఈ సభ అధ్యక్షత వహిస్తున్న మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారికి, వేదిక మీద పెద్దలకు, ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నట్టు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మనందరి మీద గురుతరమైన బాధ్యత ఉన్నది. కార్యకర్తల మీద, నాయకుల మీద ఎంతో విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో కూడా అత్యధికంగా సీట్లు గెలుచుకునే విధంగా, ముందుకు పోయే విధంగా ఈరోజు కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ అన్ని విధాల కార్యాచరణ చేసి మనను విశ్వాసంతోనే మనను ముందుకు పంపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విశ్వాసంతో 370 సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తుందని ఆ విశ్వాసం ఎట్లా అంటే కేవలము కార్యకర్తల మీద ఉన్న విశ్వాసంతో నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలు చేసిన పనిని ప్రజలకు పోయి మనము గడప గడప చెప్పినట్టయితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా, ఏ గడపకు పోయినా కానీ, ఏ బస్తీకి పోయినా ఈరోజు కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మా కుటుంబాలకు కూడా భరోసా ఉండే విధంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు
కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు, మాయ మాటలు చెప్తా ఉన్నారు. ఊసరి రాజకీయాలతోనే లేని ఉన్నట్టుగా మళ్ళీ భ్రమపెట్టి మనను తప్పుదో పట్టించే ప్రయత్నం ఈరోజు ప్రజలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము తస్మాన్ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ను ఎండగొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడనే ఈ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంటుకు ఏం చేసినో ఫస్ట్ మనం ప్రశ్నించాలి. ఏ ఇంటికి పోయినా కానీ గత 5 సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యడానికి దోహదపడింది పార్లమెంటు తప్ప ఈ పార్లమెంటు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆయన ఈరోజు మన కేంద్ర మంత్రి ఉన్నాడు, మన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, సికింద్రాబాద్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించుండు. ఈరోజు రిఫరెండం పెట్టాడు, ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతా ఉన్నాడు. నేను నా సికింద్రాబాద్ పార్లమెంటుకు ఏమి చేశాను, ఏం అభివృద్ధి చేశాను, ఎన్ని నిధులు చేశానని చెప్పి బహిరంగ ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నాడు. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు, మరి నీ పార్లమెంటుకు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, ఏ విధంగా అభివృద్ధి చేసినావు, ఏ కార్యక్రమాలు చేసినామని ఖచ్చితంగా మనం ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది, అడగవలసిన అవసరం ఉన్నది. ఈరోజు కేవలం మాయ మాటలు చెప్పేసి లేమి ఉన్నట్టుగా ప్రవహించేసి నన్ను చూడండి, 4 నెలల పరిపాలన చూడండి, దాని రిఫరెండంగా మాకు ఓట్లేయండి అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి చేయని స్కీమ్లను చేసినట్టుగా భ్రమపెట్టి మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీనిని మనం ఎండగొట్టిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు గతంలో చేసింది కానీ రేపు చేయలేదు కానీ ఖచ్చితంగా మన ఈటెల రాజేందర్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా పార్లమెంటును అన్ని విధాలు అభివృద్ధి చేద్దాం. ప్రతి కార్యకర్తకు భరోసా ఉన్న విధంగా ప్రతి కార్యకర్త ఈరోజు మీ బస్తీలపై ఏ మాట ఇచ్చినా ఏ అభివృద్ధి కోసం ఆకాంక్ష కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో దాన్ని చేసడానికి గొప్ప అవకాశం ఉన్నది. కాబట్టి చేసే పార్టీ ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ. చేసే నాయకుడు మన ఈటెల రాజేందర్ గారు వచ్చారు. కాబట్టి ఈటెల రాజేందర్ గెలుపుతా ఉన్నారు, మంచి లాభిస్తూ ఉన్నారు, మన యోగక్షేమాలు అడుగుతూ ఉన్నారు. సగౌరవంగా ఈరోజు తలెత్తుకొని తిరిగే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మనను ఆ విధంగా కార్యకర్తగా ఆ విధంగా విలువ ఇచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి మనం కూడా ఈరోజు ప్రజల దగ్గర పోయి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో చేసే విధంగా చేయాలని చెప్పి మనం తెలియజేసుకుంటూ మనమందరం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రకరకాల హామీలతోని రకరకాల మాటలతోని మోసపూరితమైన మాటలతోనే మోసం చేస్తా ఉంది. కాబట్టి ఒక పక్క తంత్రం పంచి త్రిబుల్ తలాకు సంఖ్యలు తెంచి పూర్తి కాగానే ఇమీడియట్గా మన యొక్క ర్యాలీ ప్రారంభమవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ విషయాన్ని గమనించాలి. పెద్దలు ఈటెల రాజేందర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి ఈ యొక్క సమావేశానికి ప్రాంగణంలోకి రావడం జరిగింది. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి. ఉప్పల్కి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు సుభాష్ రెడ్డి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు ఈరోజు వారు ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా బద్దం భాస్కర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తాడూరు శ్రీనివాస్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి ప్రెస్కు సంబంధించినటువంటి ఈ ముందు భాగంలో పెద్దలు కేంద్ర మంత్రివర్యులు ఈ ప్రాంగణంలోకి రావడం జరిగింది. హర్దీప్ సింగ్ గారికి మనం కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం చెప్పాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గందే సుధాకర్ రావు గారు వేదిక మీదకి రావు. నామినేషన్ సందర్భంగా ఈ నామినేషన్ ర్యాలీలో ముఖ్య అతిథిగా వచ్చే 2014 పరిపాలనకు రావడం
అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని దేశ ప్రజలకు అందించారు కాబట్టి మరొకసారి నరేంద్ర మోదీ గారిని గెలిపించాలనే సంకల్పంతో ప్రజలంతా ఉన్నారని చెప్పేసి మనం వీరి నుంచి కాషాయపు జెండా ఎగరవేయటం కొరకు కదం కదం కలుపుతూ పదేమో పారిపోయిన పార్టీ బీఆర్ఎస్ ఈ పడిపోయే పారిపోయిన పార్టీని కలపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తి దారుసలాం ఎంఐఎం సలావుద్దీన్ ఓవైసీ మన ఓవైసీ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కాబట్టి ఈ భారతదేశంలో అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ caste, creed, region, religion, India is one, will be one, shall be one అని భావించే ప్రతి భారత పౌరుడు నరేంద్ర మోడీ గారు మరొకసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఆ యొక్క మరి ప్రధానమంత్రి నేతృత్వంలో మన మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు 400 సీటుగా 370 సీటుగా అందించేటువంటి చరిత్ర మన అందరిదని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. అవర్ ఆనరబుల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఈజ్ హియర్. He is a able minister and also stable minister. He is the minister who has successfully constructed 20 crores Awas Yojana houses to the poorest among the poor అని చెప్పని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. That is one side. The other side is Honorable Minister for Culture and Affairs, Mr. Kishan Reddy garu, who happens to be proved himself as a special minister for the state and the nation under his leadership. The Ramappa temple has got its importance in the Geneva అని చెప్పని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో మన యొక్క ముద్దు బిడ్డ మల్కాజ్గిరి వాయిస్ చాయిస్ ఆఫ్ ది పీపుల్ ఈటల రాజేంద్ర గారు నామినేషన్ అయిపోతున్నారని చెప్పని మనవి చేసుకుంటూ వారికి విజయం చేకూరాలని చెప్పని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం విచ్చేసినటువంటి పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు, వారికి భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారిద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా బద్దం భాస్కర్ రెడ్డి గారు, నరోత్తం రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు, వారితో పాటు అనేక మంది ఈరోజు పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం. శైలేష్ రెడ్డి గారు, వారి మిత్ర బృందం వారందరూ కూడా చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా స్వాగతం. ఉప్పల్ మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో ఈటెల రాజేందర్ గారు వారందరి సమక్షంలో ఈరోజు చేరుతున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటు భాస్కర్ రెడ్డి గారు, నరోత్తం రెడ్డి గారు, శైలేష్ రెడ్డి గారు, మిగతా అనేక మంది పెద్దలు వారితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. విక్రమణ ఒక్క నిమిషం. సుభాష్ రెడ్డి గారితో పాటు వారి సతీమణి ఎక్స్ కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి గారు, అదే రకంగా బద్దం భాస్కర్ రెడ్డి గారు బీఆర్ఎస్ స్టేడీ, వీరందరూ కూడా వారితో పాటు జాయిన్ అవుతా ఉన్నారు. పల్ల కిరణ్ కుమార్ రెడ్డి మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్, అదే రకంగా గోపాల్ రెడ్డి గారు అప్సిగూడ డివిజన్ ఎక్స్ ప్రెసిడెంట్, శీతల విజయ్ గారు మల్లాపూర్ యూత్ ప్రెసిడెంట్, నందికంటి శివ గారు,
అప్సిగూడ డివిజన్ ప్రవీణ్ కుమార్ గారు, అప్సిగూడ యూత్ రంజిత్ రెడ్డి గారు, అప్సిగూడ ప్రణయ్, సాయి, వంశీ, సందీప్, రాజు, సందీప్, మాధవ్, మురళి, సంతోష్ కుమార్, కళ్యాణ్, అనిల్ కుమార్, సంతోష్ కుమార్, సిహెచ్, గోపాల్ రెడ్డి గారు, మల్లేష్, శివకుమార్, రంజిత్, జగదీష్ రెడ్డి, వీరేష్, మన ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ పాండు గారు, మల్క రమాదేవి గారు, అయిపోయింది రెండే పేర్లున్నాయి, మల్క రమాదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మల్క రమాదేవి, ధనలక్ష్మి, రాధా, భవాని, ఈ రెండే పేర్లున్నాయి. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. పద్మ బ్రహ్మలు, సరోజిని, పద్మ, సావిత్రి, వెంకటేశ్వరరావు, రమేష్, శోభ, సురేందర్, లత, రాణి, దేవి, నీల, మల్క రమాదేవి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అన్నా భారత్ మాతాకి దయచేసి వేదిక ముందు అందరు కూడా క్లియర్ చేయాలి. పత్రికా మిత్రులు వచ్చారు, వారికి దయచేసి చైర్స్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అక్కడ ఎవరు కూడా మన కార్యకర్తలు వారికి చైర్స్ ఇవ్వడం లేదు, సమయం అవుతుంది. దయచేసి వేదికను దయచేసి అందరు కోఆపరేషన్ చేయాలి. సమయం తక్కువగా ఉంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రసంగించాలి, అభ్యర్థి ప్రసంగించాలి, వాసు గారు నామినేషన్ దగ్గరికి కూడా వెళ్ళాలి. కాబట్టి దయచేసి సహకరించండి. అందరూ దయచేసి పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క నామినేషన్ ర్యాలీని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. దయచేసి పత్రికా మిత్రులకు, సోదరులకు యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. దయచేసి కూర్చోండి అందరూ, ప్లీజ్ ప్లీజ్. రంజిత్ కూర్చోండి ఒకసారి, ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. దయచేసి రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రసంగిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కోఆపరేట్ చేసి సహకరించాలని చెప్పని కోరుతున్నాం. జాయినింగ్ ఉంటుంది, తర్వాత ఇంకా మిగిలిన పేర్లు ఏమైనా ఉంటే కూడా తర్వాత చేస్తారు. అనిత గారు, మల్కా గారు, జర మీరు కోఆపరేట్ చేయాలి. స్పీచ్ మొదలవుతుంది. దయచేసి కార్యకర్తలు సహకరించండి. కొద్దిసేపు తర్వాత మిగతా కార్యక్రమం ఉంటుంది. నమస్కారం. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర పట్టణాభివృద్ధి, అదేవిధంగా పెట్రోలియం శాఖ మాత్యులు శ్రీ హర్దీప్ సింగ్ పూరిజీ, అదేవిధంగా మన యొక్క సభాధ్యక్షులు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యులు రామచందర్ గారు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, మన యొక్క జిల్లా కన్వీనరు అర్బన్ జిల్లా మల్లారెడ్డి గారు, అదేవిధంగా మన యొక్క మరొక జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి గారు, మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి శోభ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇతర పెద్దలు, పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. అనేక మంది అతిరథ మహాదారతులు వచ్చారు, వాళ్ళందరికీ స్వాగతం. తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్
ఈరోజు ఉదయం వచ్చింది. ఈరోజు నుంచి లోక్సభకు సంబంధించినటువంటి 4వ దశ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ దేశమంతా ప్రారంభమవుతూ ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఈరోజు మొదటి రోజే మల్కాజ్గిరి నుంచి మన యొక్క ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు. రాజకీయంగా అనేక ఉద్యమాలు చేసి, అనేక పోరాటాలు చేసి, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు మన యొక్క మల్కాజ్గిరి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరి మన పార్టీ ఎంపిక చేయడం జరిగింది. వారు ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు, ఎన్నికలు జూన్ 4న జరగనున్నాయి. ఈ ఎన్నికలు 2 విషయాలు విడిగా మనం ఆలోచించాలి. ఒకటి, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధికమైనటువంటి సీట్లతో ఎవరు ఊహించని విధంగా మరి 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో అధికారంలో రాబోతా ఉన్నాము. జూన్ 2వ వారంలో నరేంద్ర మోడీ గారు 3వసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఈరోజు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట, మోడీ మోడీ మోడీ. మరి కారణము, గత 9.5 సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వము, సంక్షేమ కార్యక్రమం అమలు చేసినటువంటి ప్రభుత్వము, దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వము, ధైర్యం కలిగినటువంటి ప్రభుత్వము, సత్తా కలిగినటువంటి నాయకత్వము ఈరోజు దేశంలో ఉన్నది. అది ఉగ్రవాదం విషయంలో కానీ, లేక పాకిస్తాన్ ఐఎస్ఐ విషయంలో కానీ, విదేశీ దౌత్య నీతిలో కానీ, ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచడంలో కానీ, లేక దేశ అభివృద్ధి విషయంలో కానీ, అనేక సంవత్సరాలుగా మన దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్ణయాలు తీసుకున్నది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావు అనే విధంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టకుండా మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం 4 సీట్లు గెలిచాము. 17 సీట్లలో 4 సీట్లు గెలవడం జరిగింది. ఈరోజు ఏ సర్వేలు తీసుకున్నా, ఈరోజు ఏ వ్యక్తిని కలిసినా, ఏ పోలీస్ అధికారిని కలిసినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ని కలిసినా, ఏ సామాజికవేత్తని కలిసినా, ఏ విలేకరుని కలిసినా ఒకటే మాట, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 12 సీట్లకు పైగా డబుల్ లీస్ట్లో గెలవబోతా ఉన్నది. ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఒక విష ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకు వాళ్ళు బీటీఎమని, వీళ్ళకు బీటీఎమని అందరు అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాడు అంటాడు మీరు బీఆర్ఎస్ తోడు కలిశారు, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ తోడు కలిశాడని. ఎంత విచిత్రంగా ఉందంటే, బీఆర్ఎస్ వాడు అంటాడు మాకు బీజేపీకే పోటీ, కాంగ్రెస్ వాడు అంటాడు మాకు బీజేపీకే పోటీ. విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎవరు మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ పోటీలో లేదు, భారతీయ జనతా పార్టీ గెలవదని ఏ పార్టీ అన్నారు. కాబట్టి ఈరోజు ఒక కేంద్ర బిందువుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి సీట్లు మనం గెలవబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అది జాతీయ స్థాయి సర్వేలు కావచ్చు, లేక తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ సర్వే కావచ్చు, ఏ సర్వేలైనా కూడా అన్ని సర్వేలలో మనం ముందున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రేపనేది లేదు. బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా
తెలంగాణకు వచ్చే నష్టం లేదు. వాళ్ళు ఢిల్లీకి వచ్చి ఏమీ చేసేది లేదు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ గత పార్టీ. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ, ప్రమాదవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబం పోవాలనేటువంటి ఆలోచనతో, కేసీఆర్కు దుర్మార్గం పోవాలనే ఆలోచనతో, కేసీఆర్ అవినీతి పోవాలనే ఆలోచనతో తెలంగాణ ఉంచడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలకు మించి ఒక్కరోజు కూడా పట్టదు. వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోవడం ఖాయము, బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ రాకుండా ఉండడం ఖాయము. వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎన్నికల్లో మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కూడా మనం చేస్తా ఉన్నాను, ఈరోజు అనేక రకాలుగా